ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ మరియు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకి గొప్ప శుభవార్త అండి. ప్రతి నెల అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు విజయవాడ ప్రాంతంలో అద్భుతకరంగా జరుగుతుంది. అయితే ఈ అక్టోబర్ నెలలో కూడా మరి అక్టోబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు కందుకూరి కళ్యాణ మండపం నందు జిమ్ఖానా గ్రౌండ్స్ పక్కన ఉన్న ఈ కందుకూరి కళ్యాణ మండపంలో అద్భుతమైన ఆరాధన జరగనై ఉందండి. ఆత్మీయ జీవితాలను బలపరిచేటట్లుగా చక్కని ఆరాధన, మరి చక్కని ఉజ్జీవము కలిగిన వాక్యము ఆత్మీయ జీవితాలు ఇంకనూ కూడా మనల్ని బలపరిచేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మరి గొప్ప కార్యాలు మరి మనందరి జీవితంలో జరిగించబోతూ ఉన్నారు. దైవ సేవకుడి ద్వారా ఆయన మనందరితో మాట్లాడనై ఉన్నారు. మరి సేవకుడు నేను మరి సిద్ధపడుతూ ఉన్నా. మీరు కూడా సిద్ధపడండి, తప్పక రండి. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ పోరాటాల్లో ఉన్నా, ఏ భయంకరమైన మరి సమస్యలతో ఉన్నా ప్రభువే ప్రతి విషయంలో మనం ప్రార్థించబోతుండగా గొప్ప కార్యాలు, గొప్ప విడుదల, గొప్ప స్వస్థత అన్ని విషయాలు జరిగించబోతున్నారు. ప్రాముఖ్యంగా వచ్చిన వారందరికీ దైవ సేవకుడు అలాగనే నేను ప్రార్థించబోతున్నాం. అధైర్యపడకండి, ధైర్యంగా ఉందాం. ప్రతి విషయంలో ప్రార్థనతో అన్నిటిని జయిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, అక్టోబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు జింకన్న గ్రౌండ్స్ పక్కన ఉన్న కందుకూరి కళ్యాణ మండపం నందు కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయండి గాక. ఆమేన్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఎస్, మరి ప్రతిరోజు ఇలాగనే అందరం ప్రభు మాటలు ధ్యానించడం, చక్కగా ముందుకు సాగడం, ఇది ఎంత సంతోషాన్ని ఇస్తుంది కదండి. ఈ సంతోషం ఎక్కడ కూడా దొరకదండి. ప్రభు దగ్గరే, ప్రభు సన్నిధానంలోనే మనం చూడగలుగుతాం. ఇలా మరి ఒకరినొకరు ధైర్యపరచుకోవడం, ప్రార్థన చేయడం, ప్రభు మాటలు ధ్యానించడం, ప్రభు మాటలు పట్టుకోవడం, ముందుకు సాగడం, ఎంతో సంతోషం, నెమ్మదిని చూడగలుగుతున్నాం. ఇలాగనే చక్కని జీవితాన్ని జీవిస్తూ బలముగా ముందుకు సాగుదాం. ఆమె మరి ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు ధ్యానిద్దాము ఉదయకాల సమయంలో. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? 103వ కీర్తనలో 18వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలు ధ్యానిద్దామా? ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమున నిలుచును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆమేన్. మరి ప్రభు పిల్లల తరతరాలను ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఆమేన్. కృప అలాగనే నీతి. ప్రైజ్ ది లార్డ్. మరి పిల్లల తరతరాలమైన మనం చూడగలుగుతామని ప్రభు మాట్లాడుతున్నారు. ఎంత అద్భుతకరమైన మాటలు కదండి. మరి ఎవరికి కృప అంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి, దేవుని మాటలు వినేవారికి, దేవుని కట్టడలు ఎవరైతే పాటిస్తారో వారికి ఆ కృప అండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఉదయకాల సమయంలో ఎంతమందికి ప్రభు కృప కావాలి? ప్రభు కృప కావాలండి అని అంటూ ఉంటాం కదా. నాకు కావాలి, నాకంటే నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, నా జీవితానికి కావాలని అంటూ ఉంటాం. అయితే అంటున్నాం కానీ ప్రభు ఏదైతే చెప్తున్నారో ఆ మాటలు వినలేకపోతున్నామండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృప నిజంగా మనం నిశ్చయముగా పొందుకోవాలి అంటే ఆయన కట్టడలు, ప్రభు ఏదైతే వద్దంటున్నారో, ఏదైతే విడిచిపెట్టమంటున్నారో వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాటిని విడిచిపెట్టాలి. దేవుడు ఏదైతే నో అని చెప్తున్నారో, ఏ విషయాల్లో అయితే ఇది వద్దు నాన్న, ఇదిగో నీకు ఈ జీవితం వద్దు, ఈ పాడు జీవితం వద్దు, ఈ పాపిష్ట జీవితం వద్దు అంటున్నారు, వాటి విషయంలో జాగ్రత్త కలిగిన జీవితాలు. ఆమెన్. ప్రభుకి నచ్చనివి మనకు కూడా నచ్చద్దండి. ఆమెన్. ప్రభుకి ఏమి ఇష్టమో అది మనకు కూడా ఇష్టముగా మారిపోవాలి. ఆమెన్. కొద్దిమంది కొన్ని అలవాట్లు ఉంటూ ఉంటాయండి కదండి. చాలా మంది ఎలా ఉంటారంటే, ఇది లేకుండా నేను ఉండలేకపోతున్నాను, ఇది లేకపోతే నేను బ్రతకలేకపోతున్నాను, ఇది లేకపోతే నా జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. పదే సార్లు ఆ అలవాట్లలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నాం కదా. ఇలానే జీవితాలు వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ వస్తున్నాం దేవుని దగ్గర, దేవుని క్షమించమని అడుగుతున్నాం, మళ్ళీ అదే పొరపాటు, మళ్ళీ అదే భయంకరమైన జీవితం, అదే భయము భక్తి లేని జీవితాలుగా మన జీవితాలు ఉంటున్నాయి. అలాంటి జీవితాలు కాదండి. అలాంటి జీవితాలు ప్రభుకి ఇష్టం లేని జీవితాలు. అలాంటి వారిని ప్రభు కృప ఆవరించదు.
ప్రభు కృప ఎవరిపైన ఉంటుందంటే ఆయన కట్టడలను, ప్రైజ్ ద లార్డ్, ఎవరైతే దేవుని మాటలు వింటూ అది ఏ బలహీనతైనా ఎంత ఇష్టమైన అవి ఏవైనా దేవుని కొరకు అది విడిచిపెట్టాలి. ఆమేన్. ప్రభు నీ కొరకు ఎంతో గొప్ప త్యాగం చేశారు కదా, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయలేకపోతున్నాం కదండి. ఎస్, మనము నిజంగా మనకున్నవన్నిటిని విడిచిపెట్టి మనం ఏదో ఒకటి ప్రభు కొరకు చేసేవారిగా ఉండాలి. అప్పుడు మనం దీవించబడతాం. ఈ ఉదయకాల సమయంలో భయము భక్తి కలిగిన జీవితాలతో ఉంటూ ప్రభు నామాన్ని మహిమపరిస్తే అప్పుడు మన పిల్లల తరతరాలకు బ్లెస్సింగ్, ఆమె ఆ కృప మనపైన కుమ్మరించబడుతుంది. ఆయన నీతి మనపైన కుమ్మరించబడుతుంది, మన తరతరాల పైన కుమ్మరించబడుతుంది. ఈ చక్కని మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆమె మరి ప్రార్థిద్దామా? దేవాని కృప నాకు కావాలి, మేము మాటలు వినే జీవితంగా నా జీవితం, నా కుటుంబ జీవితం ఉండాలని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా దీవించబడుతున్నాం అయ్యా. నీ కృప తరతరములు అయ్యా నిలుచునయ్యా. నీ నీతి మా పిల్లల పైన, తరతరాల పైన కుమ్మరించబడుతుంది. అది ఎప్పుడు మా జీవితంలో చూడగలుగుతామంటే మీ మాటలు విన్నప్పుడే. మీ మాటను వినే జీవితాలుగా, భయము భక్తి కలిగిన జీవితాలుగా, ప్రతి విషయంలో నీతి కలిగిన జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది మీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభ నీ కొరకు నిలబడే వారిగా ఉండే కృపను దయచండి. నీ కృపను పొందుకునే జీవితాలుగా ఉండే కృపను దయచండి అయ్యా. ఇంతవరకు ఎంతమంది మీ మాటలు వినకుండా నిర్లక్ష్యం చేస్తూ ఈ మాటల ద్వారా ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఎవరైతే మార్చబడుతున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. కృప కలుగును గాక, కృప ఆవరించును గాక. బ్లెస్ చేయండి. చేసిన ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో అయ్యా, చేస్తున్న భక్తిలో అన్నిట్లో మీరు తోడే ఉండండి. విశేషంగా ఈ రోజంతట్లో మీ క్షేమము కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి ప్రతి ఒక్కరి పైన ఉంచండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, ఎంతమంది నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక ఉన్నారో వారికి సమాధానం, నెమ్మది కలుగునుగాక. ఎంతమంది బంధకాలతో, పోరాటాలతో ఉన్నారో విడుదల కలుగునుగాక. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో విడుదల కలుగునుగాక. చిన్నపిల్లలు, పెద్దవారిని, యవనస్తులని, ఆయా వృద్ధులని అందరి పని మీ కృపను కుమ్మరించండి. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం ఉదయకాల సమయంలో వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో గొప్ప కార్యం జరుగునుగాక. గర్భఫలం కొరకు ఎదురు చూసిన వారి జీవితంలో గొప్ప కార్యము, అనేకమైన బంధకాలతో, పోరాటాలతో ఉన్న వారికి విడుదల. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, ఎంతమంది కోర్టు సమస్యలతో ఉన్నారో వారికి విడుదల, ప్రతి బంధకాల నుంచి విడిపించండి ప్రభా. అలానే మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ప్రభా స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ కృప ఆవరించును గాక, వారి పైన కృప ఆవరించును గాక. ఈ సంవత్సరం అంతా నూతనమైన దయా కిరీటంతో మీరు నడిపించండి, నింపండి, కృప కలుగును గాక. బ్లెస్ చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. నీ కృపను ప్రతి ఒక్కరిపైన ఆవరించమని, ప్రతి ఒక్కరిపైన ఆవరిస్తురమ్మని మీ చేతులకు అప్పగిస్తూ యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. స్పెషల్ గ్రీటింగ్స్, బర్త్డే ఆర్ మ్యారేజ్ డేస్ గ్రీటింగ్స్ మరి ప్రత్యేకంగా అమ్మ తేజ మినిస్ట్రీస్ తరఫున తెలియచేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా నూతనమైన కృపతో మీరు, మీ కుటుంబము నింపబడును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.